కుక్కర్లో 1/4 గ్లాస్ పెసరపప్పు, 1 గ్లాస్ రైస్ వేసి బాగా వాష్ చేసుకోవాలండి. ఒక 2 to 3 టైమ్స్ ఇలా వాష్ చేసుకున్నాక వాటర్ పోసుకోవాలండి. కొంచెం వాటర్ ఎక్కువే పోసుకోవాలి. 1 గ్లాస్ రైస్, 1/4 పెసరపప్పు కదా, సో నేను దానికి 4 గ్లాసెస్ వాటర్ పోసుకున్నానండి. పొంగలి చాలా సాఫ్ట్ గా ఉంటుంది కదా, చాలా మెత్తగా, అందుకని వాటర్ ఎక్కువ పడతాయి. వాటర్ పోసిన తర్వాత స్టవ్ మీద పెట్టి మూత పెట్టుకోవాలండి. 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని వెయిట్ వచ్చే వరకు ఉంచుకోవాలండి. వెయిట్ వచ్చిన తర్వాత ఓపెన్ చేసి చూసుకోవాలి. వెయిట్ వచ్చింది కదా, వెయిట్ ఇప్పుడు ఓపెన్ చేసి చూసుకుందాము ఉడికిందో లేదో. నేను సాఫ్ట్ అయిపోయింది రైస్, పెసరపప్పు రెండు. ఉడికిన తర్వాత ఇలా పక్కకు పెట్టుకుని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలండి. ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. పొంగలికి నెయ్యి చాలా టేస్ట్ వస్తుందండి ఆయిల్ కన్నా కూడా. సో కుదిరితే నెయ్యే యూజ్ చేసి చేసుకోండి. తిరగమూత. నెయ్యి హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, 10 to 15 మిరియాలండి. తర్వాత జీడిపప్పు ఒక 10 to 15 జీడిపప్పులు వేసి ఫ్రై చేసుకోవాలి. కొంచెం జీడిపప్పు కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం కలర్ చేంజ్ అవుతూ ఉండగా తీసేసుకోవచ్చండి. ఈ పోపును తీసి మనం ఉడికించుకున్న రైస్ పెసరపప్పులో వేసుకోవాలి. ఇది చూడండి, ఇలా వేసుకుని పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ అదే ప్యాన్ లో ఒక చిన్న గ్లాస్ తో వాటర్ తీసుకోవాలండి. వాటర్ హీట్ అయిన తర్వాత సాల్ట్, 1/4 టీ స్పూన్ పెప్పర్ పౌడర్ ఇలా వాటర్ లో వేసుకుని మనం హీట్ చేసుకుని రైస్ లో కలుపుకుంటే ఏంటంటే సాల్ట్ అనేది కలుస్తుందండి. మనం ఉడికేటప్పుడే కనుక సాల్ట్ వేసుకుంటే పెసరపప్పు ఉడకదు సాల్ట్ కి, సో తర్వాత వేసుకోవాలి. వాటర్ అనేది ఇంకొంచెం కిచిడి పొంగల్ అనేది కొంచెం లూజ్ గా ఉంటుంది కదా, సో ఇలా వాటర్ హీట్ చేసి పోసుకుంటే పాడవకుండా ఉంటుంది. టెక్స్చర్ అనేది బాగా వస్తుంది. వాటర్ హీట్ అయిన తర్వాత పొంగల్లో వేసేసుకోవాలండి. ఇలా వేసుకుని కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా కలిపేసుకున్నాను. ఇప్పుడు సర్వింగ్ బౌల్ లోకి తీసి సర్వ్ చేసుకోవడమే అండి. చూడండి టెక్స్చర్ కూడా బాగానే వచ్చింది కదా. ఇంకా లూజ్ కావాలనుకుంటే ఇంకొంచెం వాటర్ కూడా పోసుకోవచ్చు. ఇంకొంచెం గట్టిగా అనుకుంటే వాటర్ తగ్గించుకోవచ్చు అండి. అది మన టేస్ట్ ని బట్టి మనం దాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. పొంగల్ రెడీ అయిపోయింది. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు, 3 to 4 ఎండుమిరపకాయలు, 1/8 కప్ పల్లీలు వేసి ఫ్రై చేసుకోవాలండి. పల్లీలు, పప్పులు, శనగపప్పు అవి ఫ్రై గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. 1/4 టీ స్పూన్ దాకా ఇంగువ అండి వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. పప్పులు ఫ్రై అవుతున్నాయి కదా, కలర్ చేంజ్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. ఒక 3 to 4 మధ్యలోకి కట్ చేసుకుని వేసుకోవాలి. కరివేపాకు అండి ఒక 2-3 రెబ్బలు వేసుకోవాలి. కరివేపాకు వేసుకుని కలుపుకోవాలండి. మొత్తము ఇలా అంతా కలుపుకున్న తర్వాత చింతపండు పేస్ట్ వేసుకోవాలండి. 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ సరిపడా వేసుకుని కలుపుకోవాలి. మొత్తము ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత రైస్ వేసుకోవాలండి. 3 కప్స్ రైస్ వేసుకున్నాను. రైస్ వేసుకుని మొత్తం ఇలా కలిసేటట్టు కలుపుకోవాలి. రైస్ వేసుకున్న తర్వాత పసుపు వేసుకోవాలండి. 1/2 టీ స్పూన్ వేసుకుని బాగా కలుపుకోవాలి. పసుపు మొత్తం రైస్ కి కలిసేటట్టు కలుపుకోవాలండి. చూడండి మొత్తం కలిసిపోయింది కదా పసుపు. రైస్ ప్రిపేర్ అయిపోయిందండి. పులిహార యాక్చువల్ గా 1/2 kg రైస్ కి 40 grams చింతపండు పడుతుంది. ఒకవేళ మీకు అలా మెజర్మెంట్స్ కావాలి అనుకుంటే అలా కూడా చేసుకోవచ్చు. సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే, అంతే అండి. చాలా ఈజీగా మనం పులిహార ప్రిపేర్ చేసుకున్నాం కదా. చూడడానికి బాగా వచ్చింది కదండి, టేస్ట్ కూడా బాగుంటుంది. స్టవ్ మీద కడాయి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి కూడా వేసుకోవాలి. నెయ్యి వేసుకుంటే కూడా కొబ్బరి అన్నం చాలా టేస్ట్ వస్తుందండి. హీట్ అయిన తర్వాత జీలకర్ర 1 టీ స్పూన్, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ శనగపప్పు వేసి ఫ్రై చేసుకోవాలండి. పప్పులన్నీ ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఒక 2 ఎండుమిర్చీలు హాఫ్ గా కట్ చేసుకుని వేసుకోవాలండి. ఫ్రై అయిపోయిన తర్వాత లాస్ట్ లో కరివేపాకు కూడా వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. తర్వాత పచ్చిమిరపకాయలు చిన్న పీసెస్ గా కట్ చేసుకుని వేసుకోవాలండి. 2 to 3 మన స్పైసీ లెవెల్ ని బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. 1/8 కప్ వరకు నేను జీడిపప్పు వేసుకున్నానండి. జీడిపప్పు కూడా కొంచెం లైట్ గా ఫ్రై అయితే సరిపోతుంది. జీడిపప్పు ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఇలా ఒక 1 to 2 minutes ఫ్రై అయిన తర్వాత 1/2 కప్ గ్రేటెడ్ కోకోనట్ వేసుకున్నానండి. తురుముకుని వేసుకోవచ్చు, లేదా ఆ పైన బ్రౌన్ కలర్ ఉంటుంది కదా అదంతా పీల్ చేసేసుకుని మీరు పీసెస్ గా కట్ చేసుకుని మిక్సీ అయినా వేసుకోవచ్చు. 1/2 కప్ గ్రేటెడ్ కోకోనట్
కోకోనట్ వేసుకుని కొంచెం ఒక 1 minute ఫ్రై చేసుకోవాలి. ఇలా 1-2 minutes తర్వాత మనం రైస్ వేసుకోవాలండి. కుక్డ్ రైస్ నేను 2 cups రైస్ వేసుకున్నాను. ఇలా రైస్ కొంచెం ఫస్ట్ 1 cup రైస్ వేసుకుని మిక్స్ చేసుకున్నానండి మొత్తము. తర్వాత మళ్ళీ రైస్ వేసుకున్నాను. ఇలా రైస్ కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకున్నానండి. అలా అయితే మనకి కింద అడుగంటకుండా ఉంటుంది, శుద్ధలాగా అవ్వకుండా ఉంటుంది, చక్కగా బాగా వస్తుందండి. ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుంటే నేను మొత్తం 2 cups రైస్ తీసుకుని మిక్స్ చేసుకున్నానండి. 1/2 cup కోకోనట్ కి. తర్వాత సాల్ట్ సరిపడా వేసుకుని కలుపుకోవాలి. మొత్తము సాల్ట్ మొత్తం రైస్ కి పట్టేటట్టు కలుపుకోవాలండి మొత్తము. ఇలా కలుపుకున్న తర్వాత సర్వింగ్ బౌల్ లోకి తీసి సర్వ్ చేసుకోవడమే. చూసారు కదండి, కొబ్బరన్నం ప్రిపేర్ చేసుకున్నాము. చూడండి ఎంత బాగా వచ్చిందో. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. డెఫినెట్ గా ట్రై చేయండి. గిన్నెలో నేను 2 glasses మినపగుళ్ళు తీసుకున్నానండి. మినపప్పు అయినా తీసుకోవచ్చు, కానీ మినపగుళ్ళు చాలా టేస్ట్ వస్తాయి గార్లిక్ మాత్రము. సో మినపగుళ్ళు దొరికితే అవే తీసుకోండి. ఇలా నేను 2 glasses తీసుకున్న తర్వాత ఒక 3 to 4 times బాగా వాష్ చేసుకున్నానండి. ఇలా వాష్ చేసి నేను వాటర్ పోసి నానబెట్టుకున్నాను. వాటర్ ఎక్కువే పోసుకోవాలండి. ఎక్కువ పోసుకుని నానబెట్టుకోండి. ఒక 4 to 5 hours. మినపగుళ్ళు నానడానికి 4 hours మినిమం ఖచ్చితంగా పడుతుంది. సో 4 hours తర్వాత మీరు చూసుకుంటే మినపగుళ్ళు నాని ఉంటాయి. మినపప్పు అయినా సరే. ఇప్పుడు మినపగుళ్ళు నానిపోయినాయి చూసారు కదా. ఇలా నానిన తర్వాత మిక్సీ జార్ లో వేసుకోవాలండి. మినపగుళ్ళు మనం వాటర్ ఏమీ రాకుండా వేసుకోవాలి. ఇలా తీసి వేసుకునేటప్పుడు వాటర్ రాకుండా చూసుకోండి. ఒకవేళ అలా కుదరట్లేదు అనుకుంటే స్ట్రైనర్ లో వేసి వాటర్ అంతా డ్రైన్ చేసి అయినా సరే వేసుకోవచ్చు. వాటర్ ఉంటే ఏంటంటే పిండిలో మనకి గారెలు అనేది ఆయిల్ పీలుస్తుందండి. సో వాటర్ లేకుండా మనం గట్టిగా వేసుకుంటే కనుక ఆయిల్ పీల్చకుండా గారెలు చాలా బాగుంటాయి. ఇలా మిక్సీ జార్ లో వేసిన తర్వాత సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకుని ఇలా ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇగో చూసారు కదా ఎంత పేస్ట్ లాగా ఎలా అయిందో. ఈ టెక్స్చర్ లో ఉండాలండి. ఇంకా లూజ్ అయితే మాత్రం గారెలు అంత టేస్ట్ గా ఉండవు. ఇలా ఉంటేనే చాలా బాగుంటాయి. సో ఇలా ఉండేటట్టు చూసుకోండి. దీన్ని ఇలా బాక్స్ లోకి తీసుకుని స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేసుకోవాలండి. సరిపడా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని హీట్ చేసుకోవాలి. గారెలు చేసుకోవడానికి నేను ఇలా మిల్క్ కవర్ ఒకటి తీసుకున్నానండి. పాలు తీసేసిన తర్వాత తీసుకున్న తర్వాత ఉంటుంది కదా కవర్ మనకి అవైలబిలిటీలోనే. లేదంటే ఏదైనా కొంచెం థిక్గా ఉన్న కవర్ చూసి తీసుకోవచ్చు. నేను వాష్ చేసి పెట్టుకున్నాను. కొంచెం వాటర్ కూడా పక్కన పెట్టుకున్నానండి. ఇలా పిండి తీసుకునేటప్పుడు అంటుకోకుండా ఉంటే గారెలు బాగా వస్తాయి. లేకపోతే పిండి అంటుకుంటే మనకు చేయడానికి అంత బాగా రాదు. ఇలా మనకు కావాల్సిన సైజ్ బాల్ లాగా చేసుకుని ఇలా ప్రెస్ చేసుకోవాలండి. వాటర్ కూడా రాసుకుంటే మీకు కవర్ కి కూడా అతుక్కోకుండా ఉంటుంది పిండి. ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఇలా రౌండ్ షేప్ వచ్చేటట్టు చూసుకోండి. గారె బాగుంటుంది చూడడానికి కూడా. సో ఇలా ప్రెస్ చేసిన తర్వాత మధ్యలో హోల్ పెట్టుకోవాలండి. ఆ హోల్ పెట్టుకుంటే ఏంటంటే మనకి 2 sides లోపల కూడా పిండి మొత్తం ఉడుకుతుంది. ఆయిల్లో వేసేసుకోవడమే అండి. అది తీసుకుని ఇలా గారెలన్నీ అయ్యే వరకు సేమ్ ప్రాసెస్ రిపీట్ చేసుకోవాలి. ఇలా రిపీట్ చేసుకోవాలండి. ఆయిల్ కి సరిపడా మనం గారెలు చేసి వేసుకోవచ్చు. ఇలా ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్ కి తిప్పుకోవాలండి. అన్ని గారెలు వేసిన వెంటనే మనం దాన్ని కదిలించాల్సిన అవసరం ఉండదండి. కొంచెం కాలిన తర్వాతే మనం ఇంకో సైడ్ కి ఫ్లిప్ చేసుకోవచ్చు. ఇలా వచ్చిన తర్వాత మనం కాలిన తర్వాత సర్వింగ్ బౌల్ లోకి తీసుకోవడమేనండి. మనకి కొంచెం రెడ్డిష్ కావాలనుకుంటే ఈ కలర్ వచ్చేంత వరకు ఉంచుకోవచ్చు. లేదా ఇంకొంచెం తక్కువ కాల్చుకున్నా కూడా కాల్చుకోవచ్చు. కానీ డెఫినెట్గా లో ఫ్లేమ్లో పెట్టుకునే మనము గారెలు చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో అయితే బయట కలర్ చేంజ్ అయిపోతుంది కానీ లోపల పిండి ఉడకదు. సో లో ఫ్లేమ్లో పెట్టుకునే చేసుకోండి. ఇలా ఆయిల్ రాకుండా మొత్తం తీసుకోవాలండి గారెలన్నీ. ఇంకో చూడండి ఇలా గారెలు వేసుకున్నాను నేను. చూసారా బాగా వచ్చినాయి కదా. నైవేద్యం కోసం చేశానండి నేను. మామూలుగా ఇంట్లో మనం చేసుకుంటే టిఫిన్ కనుక అది కొంచెం ఇంగ్రీడియంట్స్ వేరే ఇంకొన్ని యాడ్ చేస్తామండి. నేను అది కూడా ఎప్పుడైనా చేసి వీడియో అప్లోడ్ చేస్తాను. ఫస్ట్ బౌల్లోకి అన్నం తీసుకోవాలండి. కుక్డ్ రైస్ తీసుకోవాలి. నేను 1 cup తీసుకున్నాను రైస్. 1 cupకి 2 cups కర్డ్ వేసుకున్నానండి. పెరుగు ఇదిగోండి ఇలా నేను 2 cups కర్డ్ వేసుకుని కలుపుకున్నాను. బాగా కలుపుకోవాలండి. అన్నం మొత్తం మనం పెరుగులో బాగా కలుపుకోవాలి. బాగా కలిసేటట్టు ఇలా బాగా కలుపుకుని మొత్తం కలిసేటట్టు అది పక్కన పెట్టుకుని స్టవ్ మీద తిరగమూతలు వేసే ప్యాన్ పెట్టుకుని 1 tablespoon ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 teaspoon మినపప్పు 1 teaspoon ఆవాలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 2 ఎండుమిరపకాయలు హాఫ్గా చేసుకుని వేసుకోవాలండి. ఇలా కాలిన తర్వాత కొంచెం కరివేపాకు, ఒక రెబ్బ కరివేపాకు వేసుకుని కొంచెం చిటపటమన్న తర్వాత ఒక 2 పచ్చిమిరపకాయలు చిన్న పీసెస్గా కట్ చేసుకుని వేసుకోవాలండి. వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు ఈ తిరగమూత మొత్తం కర్డ్ రైస్లో వేసుకోవాలండి. తిరగమూత మొత్తం వేసుకున్న తర్వాత దానిమ్మ గింజలు కొన్ని, సాల్ట్ కూడా వేసుకోవాలండి టేస్ట్కి సరిపడా.
క్లిప్పింగ్ మిస్ అయినట్టుంది. సో సాల్ట్, దానిమ్మ గింజలు, తిరగమూత వేసుకుని బాగా కలుపుకోవాలి, మొత్తం కలిసేటట్టు. సాల్ట్ కూడా మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకోవాలండి. ఇదిగోండి చూసారు కదా, దద్దోజనం ప్రిపేర్ అయిపోయింది. చాలా ఈజీగా మనం చేసేసుకున్నాం కదండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. కర్డ్ రైస్ ఇంకో మెథడ్ లో కూడా చేసుకోవచ్చు అండి. నేను అది కూడా చేసి ఎప్పుడన్నా వీడియో అప్లోడ్ చేస్తాను మళ్ళీ. ఫస్ట్ కడాయి పెట్టుకుని నెయ్యి వేసుకుని హీట్ చేసుకోవాలండి. నెయ్యి హీట్ అయిన తర్వాత కిస్మిస్ వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. లైట్ గా ఇలా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. వచ్చిన తర్వాత ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ప్లేట్ లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. జీడిపప్పు వేసి ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత తీసేసి ప్లేట్ లోకి పక్కన పెట్టుకోవాలి. తీసేసి పక్కన పెట్టుకోవాలండి ఫ్రై చేసుకుని జీడిపప్పు, కిస్మిస్. ఇప్పుడు అదే కడాయిలో 1 బౌల్ రవ్వ వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. కొంచెం మంచి అరోమా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మంచి అరోమా వచ్చిన తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత వాటర్ పోసుకోవాలి. 1 బౌల్ రవ్వకి 2 బౌల్స్ వాటర్ పడతాయి. వాటర్ పోసేటప్పుడు కలుపుతూనే ఉండాలండి. మధ్యలో ఆపితే కనుక ఉండలు వచ్చేస్తాయి, ఉండలుగా వచ్చేస్తుంది రవ్వ. వాటర్ పోసినప్పుడు ఇలా కలుపుతూనే ఉండాలి. ఇలా కలుపుకుంటూనే ఉండాలండి. వాటర్ పోసిన తర్వాత కూడా ఉండలు రాకుండా ఉంటాయి. మళ్ళీ మీరు కనుక ఆపేస్తే కలపడం మీకు ఉండలు వస్తాయండి, బాగుండదు. అలా ఉండలుగా టేస్ట్ గా ఉండదు. ఇలా కలుపుకుని ఇలా కొంచెం గట్టిపడిన తర్వాత 1 బౌల్ షుగర్ వేసుకోవాలండి. షుగర్ వేసుకుని కలుపుకుంటూ ఉండాలి. షుగర్ కూడా మళ్ళీ కరిగి వాటర్ లాగా, లిక్విడ్ లాగా అవుతుంది కదా వాటర్ ఫామ్ లోనే. సో కలుపుకుంటూనే ఉండాలండి, ఉండలు కట్టకుండా. ఇలా కొంచెం పల్సగా ఉన్నప్పుడు ఫుడ్ కలర్ వేసుకోండి. వేసుకుని బాగా కలుపుకోండి, మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకోండి. షుగర్ వేసిన తర్వాత కూడా ఉండలు వస్తాయండి. సో కలుపుకుంటూనే ఉంటే కనుక ఉండలు రాకుండా ఉంటాయి. కలుపుకుంటూనే ఉండండి. చిక్కబడిన తర్వాత బౌల్లోకి తీసి సర్వ్ చేసుకోవడమే అండి. చూడండి, చాలా ఈజీగా మనం రవ కేసరిని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. నేను వెజ్ పలావ్ చేయడానికి వెజిటేబుల్స్ తీసుకున్నానండి. టమాటో, సొరకాయ, బెండకాయ, బఠానీ, బీన్స్, క్యారెట్, పచ్చిమిరపకాయలు. ఇంకా కావాలంటే మనం వంకాయ కూడా వేసుకోవచ్చు. వేరే ఇంకా వెజిటేబుల్స్ ఆలు, కాలీఫ్లవర్ కూడా వేసుకుని చేసుకోవచ్చు అండి కావాలంటే. అవన్నీ కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టి నేను 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి హీట్ చేసుకున్నానండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు వేసి కొంచెం చిటపటమనే వరకు ఉంచుకున్నాను. ఇలా చిటపటమన్న తర్వాత ఒక 2 రెబ్బలు కరివేపాకు వేసుకుని కలుపుకున్నానండి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం కట్ చేసుకుని ఉంచుకున్న అన్ని ముక్కలు వేసుకోవాలి. సొరకాయ, టమాటో, బీన్స్, క్యారెట్, బఠానీ, బెండకాయలు అన్నీ వేసేసుకున్నాను. నేను కట్ చేసుకున్న పీసెస్ మొత్తం వేసేసుకున్నానండి. ఒకసారి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలుపుకోవాలండి. ఒకసారి కలుపుకున్న తర్వాత నేను రైస్ వాష్ చేసుకుని వాటర్ కూడా మెజర్ చేసి పోసేసుకుని పెట్టుకున్నానండి. సో ఆ రైస్, ఆ వాటర్ వేసేసుకుంటున్నాను. నేను 1.5 గ్లాస్ రైస్ తీసుకున్నాను, 3 గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను. తీసుకున్న పీసెస్ అన్నిటికండి. పీసెస్ ఏమో బెండకాయలు ఒక 3 to 4 తీసుకున్నాను, బీన్స్ 4 to 5, క్యారెట్ 2 తీసుకున్నాను, 2 టమాటోస్, ఒక పచ్చిమిరపకాయలు 3 to 4 అండి. మన స్పైసీ లెవెల్ని బట్టి పచ్చిమిరపకాయలని కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఒక 2 టేబుల్ స్పూన్స్ బఠానీలు తీసుకున్నానండి. మీరు తగ్గట్టు మీరు తీసుకోవచ్చు. ఇప్పుడు 1/4 స్పూన్ పసుపు, సాల్ట్ సరిపడా వేసుకుని ఒకసారి కలుపుకోవాలండి, మొత్తం కలిసేటట్టు. కారం యూజ్ చేయట్లేదు కాబట్టి పచ్చిమిరపకాయని స్పైసీ లెవెల్కి తగ్గట్టు మీరు అడ్జస్ట్ చేసుకుని వేసుకోవచ్చు. లేదా పచ్చిమిరపకాయలు తగ్గించుకుని కావాలంటే కారమైనా యూజ్ చేసుకోవచ్చు అండి. అలా మొత్తం కలుపుకున్న తర్వాత మూత పెట్టి విజిల్ పెట్టేసుకోవాలండి. ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి స్టవ్ మీద. 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వెయిట్ వచ్చిన తర్వాత మూత ఓపెన్ చేసి చూసుకోవాలండి. ఇంకా చూడండి ఎంత బాగా కుక్ అయిపోయిందో. ఇలా మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఇలా మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత ఇలా ప్లేట్లోకి తీసి మనం నైవేద్యంగా పెట్టుకోవచ్చండి. ఇంకో చూడండి ప్రిపేర్ అయిపోయింది వెజ్ రైస్. చాలా ఈజీ కదా. ఫస్ట్ 1 కప్ పెసరపప్పు తీసుకున్నానండి. తర్వాత నేను ఇదే సేమ్ కప్ తోటి 3 కప్స్ రైస్ తీసుకున్నాను. 3 కప్స్ రైస్కి 1 కప్ పెసరపప్పు పడుతుందండి. సో నేను ఆ మెజర్మెంట్లో నేను తీసుకున్నాను. నేను పెసరపప్పు, రైస్ 2 కలిపి వాష్ చేసుకుని ఉంచుకున్నానండి. దానికి నేను వాటర్ పోసుకుని తర్వాత ఉడకపెట్టుకున్నాను. ఇప్పుడు ఆ సేమ్ కప్ తోటి నేను మొత్తం 4 కప్స్ కదా, సో నేను 8 కప్స్ వాటర్ పోసుకున్నాను. 8 కప్స్ వాటర్ పోసుకున్నానండి నేను. సేమ్ మనం ఏ కప్తో అయితే రైస్ మెజర్మెంట్ తీసుకుంటామో సేమ్ అదే కప్తో ఇంటూ 2 అండి. సో 4 కప్స్కి 8 కప్స్ మెజర్మెంట్స్. ఇలా వాటర్ పోసుకున్న తర్వాత నేను కుక్కర్లో పెట్టుకున్నానండి. ఎలక్ట్రిక్ కుక్కర్లో పెట్టుకున్నాను నేను. మామూలుగా వేరే స్టవ్ మీదైనా మనం కుక్కర్లో పెట్టుకోవచ్చు. కొంచెం సాఫ్ట్గా అయ్యేటట్టు చూసుకోవాలి. అది ఉడికే లోపు మనం స్టవ్ మీద చిన్న ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుని హీట్ చేసుకోవాలండి. నెయ్యి హీట్ అయిన తర్వాత ఎండి కొబ్బరి అండి, నేను
1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. అవి ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చిన తర్వాత మనం చిన్న బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలండి. తర్వాత అదే నెయ్యిలో 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు వేసి ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలండి. ఇవి కూడా కలర్ చేంజ్ అవ్వడం స్టార్ట్ అయినాక కొంచెం బయటికి తీసిన తర్వాత మనము ఇంకొంచెం డార్క్ అవుతాయి కలర్. సో ఈ కలర్ లైట్ గా ఉన్నప్పుడు తీసేసుకోవచ్చు. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కిస్మిస్ వేసి ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకోవాలి కిస్మిస్. తర్వాత స్టవ్ ఆఫ్ వేసుకుని ఈ లోపు రైస్ కుక్ అయి ఉంటుందండి. ఇలా కుక్ అయిన తర్వాత నేను 4 కప్స్ షుగర్ తీసుకున్నానండి. మనం ఏ కప్తో అయితే రైస్ తీసుకున్నామో అదే కప్తో మనము 4.5 కప్స్ తీసుకోవాలి. 1/2 కప్ బెల్లం తీసుకున్నాను. 4 కప్స్ షుగర్. బెల్లం వేస్తే కొంచెం కలర్ బాగుంటుంది, టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్ వస్తుంది, బాగుంటుంది. మొత్తం షుగర్ కాకుండా మీకు కావాలంటే మొత్తం షుగర్ అయినా వేసుకోవచ్చు. 4.5 కప్స్ పడుతుందండి. స్వీట్ తక్కువ తినే వాళ్ళు ఉంటే కొంచెం తగ్గించుకోవచ్చు, కానీ కరెక్ట్గా మెజర్మెంట్గా వేసుకుంటేనే టేస్ట్గా ఉంటుంది స్వీట్ అనేది. ఇలా వేసుకుని మొత్తం అది షుగర్ మెల్ట్ అయిపోయే వరకు మనం కలుపుకోవాలండి. షుగర్ ఇలా మెల్ట్ అయిపోయి లూజ్ అవుతుందండి. సో కొంచెం చిక్కబడే వరకు మనము ఉంచుకోవాలి, గట్టిగా వచ్చే వరకు రైస్ అనేది. ఇలా కలుపుకుంటూ మనం చూసుకోవాలి, కింద అడుగంటుతుందండి. సో కలుపుకుంటూ ఉండాలి. ఇలా గట్టిగా అయిన తర్వాత బౌల్లోకి తీసుకోవడమేనండి. కొంచెం ఆడితే ఇంకొంచెం గట్టిగా వస్తుంది కదా, కానీ నేను ఈ స్ట్రక్చర్లో ఉన్నప్పుడే తీసేసుకున్నాను. ఇలా తీసుకుని బౌల్లోకి మనం ఫ్రై చేసుకున్న జీడిపప్పు, కిస్మిస్, ఎండు కొబ్బరి ఉన్నాయి కదా, అవన్నీ వేసి మిక్స్ చేసుకోవాలండి. నెయ్యి కూడా వేసుకోవాలి. నేను 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకున్నాను. ఇంకా ఎక్కువ వేసుకున్నా కూడా టేస్ట్ బాగుంటుందండి. ఎక్కువైనా యూజ్ చేసుకోవచ్చు నెయ్యి. మొత్తం ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇదిగో ఇంతే అండి, చక్కెర పొంగల్ రెడీ అయిపోయింది కదా. నేను ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకున్నానండి. 1 లీటర్ గిన్నెలోకి తీసుకుని ఆల్రెడీ పెట్టుకున్నాను నేను. సో ఇప్పుడు స్టవ్ వెలిగించేసి అది పొంగొచ్చే వరకు కాసుకోవాలండి పాలని. ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే పాయసం టేస్ట్గా ఉంటుందండి. ఏ పాయసం అయినా సరే మీరు మామూలుగా కావాలంటే కూడా తీసుకోవచ్చు, బట్ ఫుల్ క్రీమ్ అయితే చాలా టేస్ట్ వస్తుంది. సో పాలు కాగుతున్నాయండి. పాలు కాగేలోపు మనం రైస్ తీసుకున్నాము. నేను ఈ గ్లాస్ తోటి 1.5 గ్లాస్ రైస్ తీసుకున్నాను. పాలు పొంగొస్తున్నాయి కదా, సో నేను రైస్ తీసుకుని వాష్ చేసి పెట్టుకున్నానండి. ఇలా పొంగొచ్చిన తర్వాత మనం వాష్ చేసుకున్న రైస్ వేసుకోవాలి. రైస్ వేసుకుని ఒకసారి ఇలా కలుపుకోవాలండి. మొత్తము ఇలా కలుపుకుంటూ ఉండాలి. కింద అడుగంటకుండా చూసుకోవాలండి. రైస్ ఉడికే వరకు మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి. రైస్ ఉడకడానికి ఒక 15-20 మినిట్స్ పడుతుంది. లో ఫ్లేమ్లో పెట్టుకుని రైస్ ఉడికేలాగా చూసుకోవాలి. రైస్ ఉడికేలోపు మనము బెల్లం తీసుకోవాలండి. మనం ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్ తోటి బెల్లం తీసుకోవాలి. నేను 1.5 గ్లాస్ రైస్ తీసుకున్నాను కదా, సో నేను 2 గ్లాసెస్ బెల్లం తీసుకున్నాను. కొంచెం స్వీట్ తక్కువ తినే వాళ్ళు ఉంటే 1.5 తీసుకున్నా సరిపోతుంది. సో కొంచెం వాటర్ పోసుకోవాలండి. వాటర్ పోసుకుని స్టవ్ మీద పెట్టుకోవాలి. స్టవ్ మీద పెట్టుకుని బెల్లం కరిగే వరకు ఉంచుకోవాలండి. మధ్యలో తిప్పుకుంటూ ఉండాలండి. రైస్ హాఫ్ ఉడికింది, ఇంకొంచెం ఉడకాలి. తర్వాత ఇంకో స్టవ్ మీద రైస్ ఉడికేలోపు చిన్న ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుని హీట్ చేసుకోవాలండి. నెయ్యి హీట్ అయిన తర్వాత జీడిపప్పు వేసి ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని మనం తీసేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ రాగానే తీసేసుకోవాలండి. తర్వాత అదే ప్యాన్లో కిస్మిస్ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత తీసేసుకుని పక్కన పెట్టుకోవాలండి. కిస్మిస్ కూడా, బెల్లం కూడా కరిగింది కదా, ఇంకా పక్కన పెట్టుకుని ఆడుతూ ఉంటుందండి. ఇంకా రైస్ ఉడికిందో లేదో చెక్ చేసుకుందాం ఒకసారి. ఆల్మోస్ట్ ఉడికిందండి, ఇంకొంచెం ఉడకాలి. మీరు ఒకసారి అన్నాన్ని బ్రేక్ చేసైనా చెక్ చేసుకోవచ్చు ఎంతవరకు ఉడికింది అనేది. కావాలి అంటే చూసారా, ఇంకొంచెం ఉడకాలి. చూడండి, బ్రేక్ చేస్తే బ్రేక్ అవ్వాలి. ఉడికిందండి, ఇంకొంచెం ఉడికితే సరిపోతుంది. సో నేను ఇంకొక 5 మినిట్స్ ఉడికించుకున్నాను. కొంచెం చిక్క పడుతుంది కూడా అండి పాలు. చూడండి ఉడికిపోయింది. ఇలా వచ్చిన తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసేసుకొని బెల్లం కరిగించుకున్నాం కదా, అది స్ట్రైనర్లో వేసి వడపోసుకోవాలండి. సో ఇసుక, పుల్లలు అలాంటివి ఏమన్నా ఉన్నా ఆగిపోతాయి కదా, డస్ట్ కొంచెమైనా ఉంటుందండి. సో డెఫినెట్గా వడపోసుకోండి బెల్లం వడపోసుకున్న తర్వాత ఫ్రై చేసుకున్న కిస్మిస్, జీడిపప్పులు వేసి కలుపుకోవాలండి. ఎలాచీ పౌడర్ వేసుకోవాలంటే ఇప్పుడే వేసుకోవచ్చండి, ఒక 1/2 టీ స్పూన్. నేనైతే ఇంట్లో వాడను, సో నేను ఎలాచీ పౌడర్ వేసుకోము. ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలండి. బెల్లం కొంచెం ఆరిన తర్వాత వేసుకుంటే పాకము మనకి పాలు ఇరగకుండా ఉంటాయండి. ఒక్కొక్కసారి వేడి మీద వేసేసినప్పుడు ఒక్కొక్కసారి ఇరిగే ఛాన్స్ ఉంటుంది. సో అలా కాకుండా కొంచెం ఆరిన తర్వాత వేసుకుంటే మాత్రం ఇరగదు. ఇలా బౌల్లోకి తీసుకుని మనము పెట్టుకోవచ్చు నైవేద్యం. చూసారు కదా, బియ్యం పాయసం రెడీ అయిపోయింది. చాలా ఈజీయే కదండి ప్రిపేర్ చేసుకోవడము.